టెలికాం వినియోగదారుల ఫిర్యాదు నివారణకు ఆయా కంపెనీలు అనుసరించిన విధానాలపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. 2012 టెలికాం వినియోగదారుల ఫిర్యాదు నివారణ నిబంధనను ప్రారంభించిన ట్రాయ్ ఫిర్యాదుల నివారణకు ఇదివరకున్న 3 అంచెల విధానానికి స్వస్తి పలికింది. టెలికాం వినియోగదారులకు సమర్థమైన సేవలు అందించేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ కొత్త మార్గదర్శకాలతో ముందుకొచ్చింది. టెలికాం సంస్థలకు వచ్చే ఫిర్యాదుల నివారణకు ఇవి ఎంతో ఉపయోగపడనున్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ప్రజలు వివిధ విభాగాల్లోని కీలక వ్యక్తులతో సంప్రదింపులు జరిపి 2012 టెలికాం వినియోగదారుల ఫిర్యాదు నివారణ నిబంధనను తీసుకొచ్చామని ట్రాయ్ పేర్కొంది. ఈ కొత్త నిబంధన ద్వారా ఇప్పటివరకు ఉన్న 3 అంచెల విధానానికి స్వస్తి పలికి వాటిని 2ంటికి కుదించారు. కాల్ సెంటర్, నోడల్ సెంటర్ సహా అప్పీలు అధికారాల్లోనే నోడల్ సెంటర్ ఇకపై ఉండదని ట్రాయ్ తెలిపింది. టోల్ ఫ్రీ నెంబర్తో కస్టమర్ కేర్ సెంటరే వినియోగదారుల ఫిర్యాదులకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఫిర్యాదు అందిన తర్వాత వాటిని రిజిస్ట్రేషన్ చేసి వినియోగదారునికి ఓ నెంబర్ ఇస్తూ వాటిని సుమారు 3 నెలల వరకు భద్రపరిచే విధానాన్ని తీసుకొచ్చామని పేర్కొంది. తేదీ, సమయం సహా పూర్తి వివరాలు అందులో ఉంటాయని ట్రాయ్ వెల్లడించింది. ఇచ్చిన గడువులో వినియోగదారుడు సంతృప్తి చెందకపోతే మరో వ్యవస్థను సంప్రదించాలని తెలిపింది. అన్ని టెలికాం సంస్థలు పౌర నియమావళిని పొందుపర్చాలని స్పష్టం చేసింది. వెబ్ ద్వారా వినియోగదారులు ఫిర్యాదు చేసేందుకు వీలుగా నూతన పద్ధతులు అనుసరించాలని పేర్కొంది. సర్వీసు ప్రొవైడర్లు ఇద్దరితో కూడిన సలహా మండలిని ఏర్పాటు చేయాలని ట్రాయ్ సూచించింది. ఒకరు వినియోగదారుడు, మరొకరు ఆయా సంస్థలకు సంధానకర్తగా పనిచేస్తారని ట్రాయ్ పేర్కొంది.